పరిస్థితుల్లో మనం యుద్ధాలు అనే పరిస్థితుల్లో ఉన్నాం కదండి. మరి ఆ దేశాన్ని పేరేంటండి? ఇరాన్. మరి అస్తమానకు మనం ఆ పేరుని ఉచ్చరించవద్దు కాబట్టి బైబిల్లో దానికి ఏ పేరు ఉందో నేను చెప్తానండి. మరి దాన్ని ఆ దేశం ఒక పాత పేరు ఏంటంటే పర్షియన్ దేశం. మరి ఆ దేశం యొక్క రాజులు కానీ ఎలాగున్నదో బైబిల్లో మనం చూద్దామండి. మరి ముఖ్యంగా మనం ఇజ్రాయెల్ ప్రజలు మరి ఎక్కువ పాపం చేయడం వల్ల మరి దేవుడు శత్రువులకి అప్పచెప్పడం మనం చూస్తున్నాం. మరి దేవుడికి వ్యతిరేకంగా ఉండడం, విగ్రహారాధన చేయడము, అంటే మరి దేవుడి కాదని దేవుడి మాటలు వినకుండా అక్కడున్న విగ్రహాలను పూజించడం. మరి మనకున్నప్పుడు పరిస్థితిలో మనకి విగ్రహాలు అంటే మనం సెల్ ఫోన్లు చూడటం, లేకపోతే డబ్బుల మీద ఎక్కువ ఆశలు ఉండడం, లేకపోతే ఒకరి కోసం ఒకరు మాట్లాడటం, అలాంటివన్నీ విగ్రహారాధనలోకి వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైనా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామంటే మన పరిస్థితులన్నీ మన శత్రువు చేతిలోకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా మరి ఇజ్రాయెల్ వాళ్ళు మరి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి వాళ్ళు శత్రువుల్ని ఈ దేవుడు అప్పచెప్పించాడండి. మరి ముఖ్యంగా ఇంకా చూసినట్లయితే మరి పర్షియన్ దేశం కాకుండా ముందు ఇంకో దేశం ఉండేది, బాబిలోనియన్. అంటే ఇప్పుడున్న దేశము ఇరాక్. 127 మరి హిందూ దేశం నుంచి సుడాన్ వరకు. మరి సుడాన్ అంటే ఇంచుమించుగా ఇండియా నుంచి సుడాన్కి ఒక 4500 కిలోమీటర్లు, అంటే ఒక గీతలాగా. అంటే ఇంచుమించుగా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎలా ఉంది అలా గీతలాగా ఇంచుమించుగా అన్ని డిస్టెన్స్ ఉంటుందండి. మరి ఆ సంస్థానాలన్నీ మరి ఈ రాజు పాలించడం మనం చూస్తున్నాం. మరి అదే దేవుణ్ణి నమ్ముకునే రాజుని మనం చూసినట్లయితే 2 సమూయేలు 7వ అధ్యాయము 1వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి యేసు దేవదారం రాళ్లతో పెట్టిన నగరి యందు వాసము చేయుచుండగా. మరి ఇక్కడ చూసినట్లయితే యెహోవా 4 దిక్కుల శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చెను. మరి ఒక దేవుడు తెలుసుకునే రాజు ఎలా దేవుడి కోసం చెప్తాడంటే 4 దిక్కుల దేవుడిని అన్ని శత్రువుల నుంచి కాపాడుతున్నాడు అని చెప్తున్నాడు. అదే ఇక్కడ ఈ పర్షియన్ రాజుకి దేవుడి గురించి తెలియదు. మరి ఏం చెప్పుకుంటున్నాడు? ఇన్ని రాజ్యాలు నేను పాలిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. 127 సంస్థానాలని, అది ఇండియా నుంచి సుడాన్ వరకు ఇవన్నీ నేను పాలిస్తున్నాను అని చెప్పుకుంటున్నాడండి. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి ఆయన పాలనలో 3వ సంవత్సరం మరి అక్కడ ఉన్న పెద్దలందరికీ విందిస్తాడండి. మరి విందిచ్చి మరి అక్కడ తన రాజ్యంలో ఎలాగుందో ఐశ్వర్యము అవన్నీ వాళ్ళకి చూపిస్తున్నాడండి. మరి ఇంచుమించుగా ఒక 180 రోజులు అంటే 6 నెలల పాటు ఆ ఐశ్వర్యాన్ని అక్కడికి వచ్చిన అతిథులకి అందరికీ చూపిస్తున్నాడండి. మరి ఇప్పుడు దేవుడు తెలియని వాళ్ళు అందరూ ఎలా ఉంటారు? అక్కడ ఉన్న రాజ్యాన్ని, అక్కడ వాళ్ళకు ఉన్న వాటిని గొప్పగా చూపిస్తుంటారు ఇతరులకి. మరి అదే మనకి దేవుడు తెలిసిన రాజు అయితే ఏం చెప్తాడు? నా దేవుడు 4 దిక్కులు నన్ను కాపాడుతున్నాడు, శత్రువుల నుంచి నాకు విశ్రాంతి ఇచ్చాడు అనే విధంగా చెప్తుంటాడు. కానీ మరి ఈయనకి మరి దేవుడు తెలియదు కాబట్టి ఈయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. మరి అదే విధంగా మరి ఇక్కడ అది అయిపోయాక మరి అక్కడ ఉన్న సేవకులందరికీ అక్కడ విందు ఇచ్చాడండి. అంటే అక్కడ ఉన్న సైనికులకి అందరికీ కలిపి విందు ఇచ్చాడు. మరి అదే దేవుడు తెలిసిన రాజు సొలొమోను ఉన్నాడండి. ఉదాహరణకు సొలొమోను మరి దేవుణ్ణి అడుగుతాడండి. మరి నేను రాజ్యంలోకి వెళ్ళాలంటే నాకు జ్ఞానం కావాలని అడుగుతాడు. మరి అడిగినప్పుడు దేవుడు స్వప్నంలో ఆయనకి సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పినప్పుడు ఆయన తిరిగి లేచాక ఆయన ఏమంటాడంటే, దేవుడు నాతో స్వప్నంలో మాట్లాడాడు కాబట్టి నేను దేవుడికి దహన బలి ఇచ్చి నాతో ఉన్న వాళ్ళందరూ సేవకులందరికీ విందు ఇవ్వాలని సొలొమోను చెప్తాడు. ఆ విధంగా దేవుడు తెలిసిన రాజు అయితే ఆ విధంగా విందిస్తాడు. మరి దేవుడు తెలియని రాజు అయితే ఈ విధంగా అతనికి ఉన్న ఐశ్వర్యం అంతా చూపించి మరి దేవుడికి అదే మిగతా వాళ్ళకి విందిస్తాడు. మరి 6 నెలలు చూపించిన తర్వాత ఆ తర్వాత పూర్తయ్యాక 7 రోజులు మరి పేదవాళ్ళకి
గొప్ప వాళ్ళకి అందరికీ కలిపి సమానంగా 7 రోజులు విందు మళ్ళీ జరుగుతుంది. 7 రోజులు విందు జరుగుతుంది. మరి ఉదాహరణకు మనం ఎలా తీసుకొచ్చంటే, మరి ఇజ్రాయెల్ ప్రజలు పులిన రొట్టెల పండుగ ఉంటుంది కదండి, మరి ఆ పండగ కూడా 7 రోజులు జరుపుకుంటారు. ఆ విధంగా వీళ్ళు కూడా 7 రోజులు విందుని అక్కడ రాజ్యంలో జరిపించాడండి రాజు. మరి జరిపించినప్పుడు అక్కడికి చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు మరి ఇతను అక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని అంతా చూపించుకుంటూ వచ్చాడండి. మరి చూపించిన తర్వాత ఇంకా ఎంత ఘనంగా జరిగిందంటే, వివిధమైన బంగారు పాత్రలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఆ పాత్రల గురించే కదా ఇందాక మనం చెప్పుకున్నాం. మరి నెబుకద్నెజరు కుమారుడు మరి ఆ పాత్రలు తాగినప్పుడే కదా దేవుడు ఈ రాజ్యాన్ని, బబులోను రాజ్యాన్ని పర్షియన్ రాజ్యానికి అప్పచెప్పడం అని చూస్తాం. మరి వీళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉందంటే, ఇద్దరికి ఒక పాత్ర ఇచ్చారనుకోండి, ఆ మోడలు మళ్ళీ ఇంకో ఇద్దరి దగ్గర ఉండదండి. అంత ఘనంగా ఈ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఈ రాజ్యంలో. అంత ఘనంగా విందు జరుగుతుందండి. ఎంత తాగితే అంత మద్యం సేవించమన్నాడు రాజు కూడా. ఆ తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే స్త్రీలకి మళ్ళీ స్త్రీకి వేరేగా విందు జరుగుతుందండి. అంటే ఉదాహరణకు కొయిటింట్లోని మరి మగవాళ్ళకి వేరేగా జరుగుతుంది విందు, స్త్రీలకి వేరేగా జరుగుతుంది. మరి ఎవరైనా కొయిటింట్లో చనిపోయినా కూడా వాళ్ళు దర్శించడానికి మగవాళ్ళ దగ్గరికి వేరేగా వెళ్తారు, ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ ఆచారం కూడా వీళ్ళు రాజ్యంలో అదే విధంగా జరుగుతుందండి. పర్షియన్ మరి రాజ్యంలో వాళ్ళ రాజులు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి అక్కడున్న మరి అవన్నీ ఎలా డెకరేట్ చేశారంటే సన్నపు నారతో. అంటే మనం ఈ సన్నపు నార ఎక్కడ చూడొచ్చు అంటే, దేవుడి మందిరము మరి కట్టినప్పుడు సన్నపు నార అవి మనం రానున్న రోజుల్లో వచ్చే నెల మోసే ఉపవాసాలు కదండి, మరి నిర్గమకాండంలో మరి దేవుడి మందిరం తెరలు అవన్నీ ఎలా కడతారో అవన్నీ మనం చూస్తాం. అదే విధంగా వీళ్ళు కూడా అంతే మరి ఐశ్వర్యం ఉంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు కూడా డెకరేట్ చేసి విందుని ఏర్పాటు చేసి అందరినీ మరి అతిథుల్ని పిలిచారు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా మరి అసలు దేవుడు తెలిసిన ఒక రాజు ఎలా చెప్తారంటే, 1వ దినవృత్తాంతములు 29:11 వచనం చదువుతారా ఎవరైనా? 1వ దినవృత్తాంతములు 29:11 వచనం. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. మరి ఇక్కడ దావీదు ఇలా చెప్తాడండి, యెహోవా భూమి ఆకాశములందు సమస్తము నీ వశము. మరి మహాత్యము, పరాక్రమంగా, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందును. యెహోవా రాజ్యము నీది. ముఖ్యంగా దేవుడు తెలిసిన రాజు అయితే ఏం చెప్తాడు? దేవా రాజ్యం నీది, నువ్వు ఎలా చెప్తే నేను అలా ఏళ్తాను, అలా నడిపిస్తాను జనాన్ని అనే విధంగా ఒక తెలిసిన దేవుడిని తెలుసుకున్న రాజును అలా ప్రకటిస్తాడండి. అదే దేవుడు తెలియని రాజ్యాన్ని ఏళ్తే మరి పర్షియన్ రాజు మరి వాళ్ళందరికీ ఎంత ఐశ్వర్యం ఉందో చూపిస్తున్నాడు. అతను ఇంకా 7 రోజులు విందు అయిపోయాక ఏం చేయాలనుకున్నాడు? వాళ్ళ భార్యని ఎంత అందంగా ఉందో అందరికీ పరిచయం చేయాలని అనుకున్నాడు. మరి వాళ్ళ భార్య ఎంత అందంగా ఉందో చూపించాలని అనుకుంటారు. ఉదాహరణకు మరి నాకు నా సొంత ఎక్స్పీరియన్స్తో నేను ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి పెళ్ళికి ముందు మరి ఆల్రెడీ మాట్లాడుకున్నాం పెళ్ళని, కానీ ఇంకా సమయం ఉందని ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆ తర్వాత మరి వీళ్ళ ఇంట్లో మరి ఒక కార్యం, వీళ్ళ చుట్టాల ఇంట్లో ఒక భోజనాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళు మా అమ్మ వాళ్ళకి చుట్టాలు కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళాను. మరి వెళ్ళినప్పుడు మరి వీళ్ళ చుట్టాలందరూ ఇదిగో షారోన్కి వాళ్ళు హస్బెండ్ అని వచ్చి చూస్తున్నారు. మరి చూసినప్పుడు ఆ తర్వాత తీరు నాకు చెప్తుంది, మా చుట్టాలందరికీ నువ్వు నచ్చావు ఇలా. అదేవిధంగా ఎలా అనుకుంటాం, అలాగే రాజు కూడా ఆ ప్లేస్లో నా భార్య చాలా అందంగా ఉంది అని చూపించుకోవాలని అక్కడ అనుకున్నాడు. మరి అక్కడ ఉన్న
రాజు దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరంటే నపుంసకులు. అంటే ఎందుకు వాళ్ళని పెడతారు రాజు దగ్గర, ఎవరైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు రాజు దగ్గర స్త్రీని పెట్టారు అనుకో, రాజు ఇష్టపడతాడు, మళ్ళీ ఇంకో రాజ్యం వచ్చేస్తారు, మళ్ళీ ఇంకో ఫ్యామిలీ వస్తారు. అదే పురుషుని పెడితే రాజు కదా, మళ్ళీ రాణి దగ్గరికి కబురు పెట్టాలంటే మళ్ళీ పురుషుడు వెళ్ళలేడు. అదే వీళ్ళు పెట్టారు అనుకోండి, రాజుకి ఇబ్బంది ఉండదు, రాణికి ఇబ్బంది ఉండదు. అందుకే రాజు దగ్గర వీళ్ళు ఉంటుంటారు. దానియేలు దగ్గర ఉన్నారు, దానియేలు పనిచేసినప్పుడు రాజు దగ్గర ఉన్నారు, ఇక్కడ ఈ పర్షియన్ రాజు దగ్గర కూడా ఉన్నారు. మరి వీళ్ళు 7 ఉంటారండి. మరి అక్కడ 7 ఉన్నప్పుడు 7 వెళ్ళి రాణికి కబురు పెట్టారు. కబురు పెట్టి మరి రాజు ఇలాగా రమ్మంటున్నారు, అందరికీ మిమ్మల్ని పరిచయం చేస్తారు అంటే రానన్నది. మరి స్త్రీలకి కారణం లేకుండా కొన్ని జరుగుతాయి కదండి. అంటే రమ్మన్నప్పుడు రారు, రావద్దంటే వస్తారు. అలాగే ఏ కారణం లేకుండా రానన్నారు. అసలు ఏ కారణం లేదు, ఎందుకు రానన్నాడో కారణం లేదు, కానీ రానన్నారు. మరి వెంటనే మరి రాజుకి మరి ఆ కోపం వచ్చింది. మరి కోపం ఖచ్చితంగా వస్తారు రాజుకి, ఎందుకంటే మరి అక్కడ ఉన్న అతిథులు అందరూ రానంటే అవమానం పడినట్లే కదా. మరి రాజు ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకోవాలని అక్కడ ఉన్న వాళ్ళతో మరి మాట్లాడినప్పుడు మరి అక్కడ వాళ్ళు మరి ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే రానే నా ధర్మాన్ని తప్పింది, మరి ఎవరికైనా ఒకటే శిక్ష అని వాళ్ళు అక్కడ మాట్లాడుకొని మరి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. మరి నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే ఇది అలవాటు అయిందంటే, మరి రానే అలా చేసిందంటే రాని చూసి మిగతా స్త్రీలు కూడా అలా చేస్తారు. మరి అప్పుడు పురుషులకి మర్యాద ఉండదు మరి భార్య దగ్గర నుంచి అని మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని మరి అక్కడ రాజుకి ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలి, రాణిని తీసేయండి. ఇంకా మీకు రాజు కాబట్టి మరి ఇక్కడ 127 సంస్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి అందరి నుంచి ఏరి పెళ్ళి అవ్వలేని వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ఎదుట పెడతాము అని వాళ్ళు కూడా అక్కడ రాజుకి చెప్పడం చూస్తున్నాం. మరి చూసిన తర్వాత ఆ విధంగా రాణిని తీసేశాక మరి అక్కడ కొత్తగా పెళ్లి కూతుర్ని వెతికినప్పుడు మరి అక్కడ అందరూ 127 సంస్థానాల నుంచి వెతుకుతున్నారు. అక్కడ మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై మరి బెంజమిన్ గోత్రం నుంచి వచ్చాడు. మరి బెంజమిన్ గోత్రం నుంచి వచ్చినప్పుడు మరి వాళ్ళ పెన్న తండ్రి అవుతాడు. ఎవరికి? మీరు ఎస్తేర్ పేరు ఏ భాషలో చెప్పారు? హెబ్రీ భాష చెప్పారు, పర్షియన్ భాషలో చెప్పారు. హెబ్రీ భాషలో దాని ఎస్తేర్ పేరు అర్థం ఏంటండి? హదస హెబ్రీ వర్డ్, ఎస్తేరు పర్షియన్ భాష ఎస్తేరు, హదస హెబ్రీ వర్డ్. మరి ఆ విధంగా ఎస్తేరు ఉండడం మనందరికి తెలిసిన విషయం. మరి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మొర్దెకై పెంచుతాడు. మరి పెంచినప్పుడు తన ఏం చెప్తే అదే వినేది, అదే విధంగా దేవుడికి కూడా లోబడేది. మరి మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో మరి రానే అంత పెద్ద పోస్ట్లో ఉన్న మరి ఇక్కడ ఎస్తేరు అసలు తల్లిదండ్రులు లేని పరిస్థితిలో ఉంది. మరి దేవుడు ఎలా హెచ్చించాడండి? మనం చాలా దేవుడు తెలుసుకునే వ్యక్తి ఎలా ఉండాలో, దేవుడు తెలియని వ్యక్తి ఎలా ఉందో మనం ఉదాహరణ చూసాం. మరి ఆ విధంగా మరి ఎస్తేర్ని తీసుకొచ్చినప్పుడు మరి ఎస్తేర్కి కూడా 1 సంవత్సరం మరి అక్కడ తయారు చేస్తారు. మరి రాజు ముందుకు తీసుకెళ్ళాలంటే మరి ముఖ్యంగా మొదటిగా వాళ్ళకి నచ్చాలి ఫస్ట్ తయారు చేసిన వాళ్ళు. ఆ విధంగా ఎస్తేర్ కూడా అక్కడ మరి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చినట్లు ఎలాగా అలంకరిస్తే అలాగే తను కూడా అక్కడ ఉంది. మరి 6 నెలలు కొన్ని నూనెలతో స్నానం చేయించారు, ఇంకో 6 నెలలు ఇంకో
సుగంధాలతో పర్ఫ్యూమ్స్ అని మరి స్నానం చేయించారు. అలా తయారు చేసి రాజు దగ్గరికి తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యారు సంవత్సరం పూర్తయ్యాక. మరి అక్కడ ఉన్న వ్యక్తులు కూడా తనకి ఎలా రెడీ అవ్వమంటే అలాగే రెడీ అయింది, అంతకు మించి ఎక్కువగా రెడీ అవ్వలేదు. మరి ఆ విధంగా ఎస్తేరు కూడా రాజు దగ్గర తీసుకెళ్లారు. రాజు దగ్గర తీసుకెళ్ళిన వెంటనే రాజుకి కూడా వచ్చిన స్త్రీలందరికన్నా ఎస్తేరే నచ్చింది. మరి దేవుడిలో ఉంటే స్త్రీ మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే రాణి అవడానికి దేవుడు మార్గం తెచ్చాడు. మరి అదేవిధంగా రాణి ఉన్న స్థాయి మరి భర్తని మాట వినకపోతే రాణి స్థాయి కూడా పోయింది. అందుకే మనం ముఖ్యంగా మరి ఏం గమనించాలంటే ఈరోజు వాక్యంలో మరి దేవుడికి ఇష్టపూర్వకంగా మనం జీవించాలి. దేవుడికి తెలియని వాళ్ళు లాగే మనం జీవిస్తే మరి దేవుడికి తెలిసినట్లు మనం ఏ విధంగా ఇంకా ఎంత దగ్గరగా జీవించాలి దేవుడికి. మరి మన ప్రవర్తన వల్లే చాలామంది మారాలి. మనం దేవుడి వ్యక్తులని మన ప్రవర్తన వల్లే ఇతరులు కూడా తెలియాలి. మరి అదేవిధంగా స్త్రీలనే అనట్లేదు, పురుషులు కూడా. ఎందుకంటే పురుషులు స్త్రీలు అందరూ సమానమే దేవుడి దగ్గర. ముఖ్యంగా మరి దేవుడు పెళ్లి కుమారుడైతే మన అందరూ పెళ్లి కుమార్తె సంఘం కాబట్టి మరి సంఘంగా ఉన్నప్పుడు మరి దేవుడి సన్నిధిలో మనం ఎంత జాగ్రత్తగా జీవించాలో మరి బయట కూడా అదే విధంగా మనం జీవించాలి. మరి దేవుడికి ఇష్టపూర్వకంగా మనం దేవుడు తెలిసిన వాళ్ళు మనం తెలిసి తప్పులు చేస్తున్నాం. మరి మన తప్పులన్నీ మనం సరి చేసుకొని మరి మన శత్రువులు చేతిలోకి మనం వెళ్లకుండా ఉండాలంటే దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండాలి. మరి మనం దేవుడు తెలిసినా కూడా మరి ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేయడం వల్లే కదా వాళ్ళ బానిసత్వంలో దేవుడు అప్పచెప్పించాడు. మరి వాళ్ళ శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ దేవుడికి వాళ్ళు మారుతున్నారు అని తెలిసినప్పుడు మళ్ళీ విడిపించారు. ఇంకా మనం రానున్న రోజుల్లో కూడా మోషే ఉపవాసాల్లో వాళ్ళ బానిసత్వం నుంచి ఎలా విడిపించాడు దేవుడు అవన్నీ మనం చూస్తాం. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మనం దేవుళ్ళలో ఎలా ఉండాలో మరి ఈరోజు వాక్యంలో చూసాం. మరి ఎక్కువ నేను ప్రిపేర్ అవ్వలేదు, కొద్ది సమయంలోనే మరి చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్. ప్రార్థన. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేరకొద్దు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ సన్నిధిలో మేము ఎలా జీవించాలో మరి దేవుడు తెలిసిన వ్యక్తులు అయి ఉండి మేము మరి చాలా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించి మీకు ఇష్టపూర్వకంగా మేము ఎలా జీవించాలో మాకు జ్ఞానాన్ని బుద్ధిని దయచేయమని కోరుకుంటూ మా ప్రతి ఒక్కరి పరిస్థితులు మీ చేతులు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి.